హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూద్దాం. నోటికి ఏమైనా తినాలనిపించలేనప్పుడు ఇలా ఈ పచ్చడి చేసి చూడండి, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. దీనికోసం ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోండి. ఇలా పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చిటపటమని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 4 టమాటాలు కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే టమాటాలో ఉన్న నీళ్ళన్నీ బయటికి ఊరి ఉంటాయి. ఇలా ఊరిన దాన్ని బాగా కలుపుకొని దీంట్లోనే రుచికి సరిపడా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు యాడ్ చేసుకొని దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 నుండి 5 వరకు పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల టమాటాలో ఉన్న నీళ్ళు మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. ఇలా టమాటాలో మొత్తం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల వరకు కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు కొత్తిమీర బాగా మగ్గించిన తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే ఒక 2 నుండి 3 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కొత్తిమీర మిశ్రమం చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలను కూడా పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకున్న పల్లీల్లో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిను వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా నోటికి ఎంతో రుచిగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని నెయ్యితో సర్వ్ చేసుకోండి, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈసారి చేసినప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.